అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ మనసు అలసిపోయినట్లు అనిపిస్తుందా? ఇంకా రోజు మొదలవకముందే గుండెల్లో ఏదో భారంగా అనిపిస్తుందా? ఉద్యోగం గురించి టెన్షన్, చదువుల ఒత్తిడి, ఇంటి సమస్యలు, డబ్బు గురించి ఆందోళన, భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయం, ఇవన్నీ ఒకేసారి మీ మనసును నొక్కేస్తున్నాయా? బయట అందరి ముందు నవ్వుతూ కనిపిస్తున్నా లోపల మాత్రం పూర్తిగా అలసిపోయినట్లు అనిపిస్తుందా? రాత్రి పడుకున్నాక కూడా మెదడు ఆలోచించడం ఆపడం లేదా? చిన్న చిన్న విషయాలకే గుండె వేగంగా కొట్టుకుంటుందా? అప్పుడు మీ మనసులో ఒక్క ప్రశ్న వస్తుంది: ఎందుకు నాకెప్పుడూ ఇంత స్ట్రెస్? ఎందుకు నా మనసుకు అసలు ప్రశాంతత దొరకడం లేదు? సోదరులారా, సోదరీమణులారా, ఈ ప్రశ్న మీ ఒక్కరిదే కాదు. నేటి కాలంలో లక్షలాది మంది ఇదే అనుభవిస్తున్నారు. కానీ ఇస్లాం మనకొక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. స్ట్రెస్ అనేది మనిషిగా ఉండటంలో భాగం. అది తప్పనిసరిగా బలహీనమైన ఈమాన్కు గుర్తు కాదు. ప్రవక్తలు కూడా కష్టాలను, బాధలను, బాధ్యతలను ఎదుర్కొన్నారు. కానీ వారు ప్రతి కష్టంలో అల్లాహ్ సుబ్హానువతాలా వైపే తిరిగారు. అందుకే ఇస్లాం మనకు స్ట్రెస్ లేని జీవితాన్ని కాదు, స్ట్రెస్ను సరైన మార్గంలో ఎదుర్కొనే జీవితాన్ని నేర్పుతుంది. అల్లాహ్ సుబ్హానువతాలా ఈ ప్రపంచాన్ని శాశ్వత విశ్రాంతి కోసం కాదు, పరీక్ష కోసం సృష్టించాడు. ఖురాన్లో సూరా అల్ ముల్క్ ఆయత్ 2లో అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు: మీలో ఎవరు మంచి కార్యాలు చేస్తారో పరీక్షించడానికి మరణాన్ని మరియు జీవితాన్ని సృష్టించాడు. అంటే ఈ దునియాలో కష్టాలు, ఒత్తిడులు, పరీక్షలు రావడం సహజం. కానీ వాటిలో మనం ఎలా స్పందిస్తామనేదే నిజమైన పరీక్ష. కొన్నిసార్లు మన హృదయంలో ఉన్న బాధను మనం ఎవరికీ చెప్పలేకపోతాం. కానీ అల్లాహ్ సుబ్హానువతాలా మనం చెప్పకముందే తెలుసుకుంటాడు. ఆయనకు మన కళ్లలోని కన్నీళ్లు మాత్రమే కాదు, గుండెల్లో దాచుకున్న బాధ కూడా తెలుసు. సూరా ఖాఫ్ ఆయత్ 16లో అల్లాహ్ ఇలా అంటాడు: మేము మనిషిని సృష్టించాము. అతని మనస్సు అతనితో ఏమి మాట్లాడుతుందో కూడా మాకు తెలుసు. మేము అతని మెడలోని ధమని కంటే కూడా అతనికి దగ్గరగా ఉన్నాము. ఈ ఆయత్ మనకు ఎంత గొప్ప ధైర్యాన్నిస్తుందో ఆలోచించండి. ప్రపంచంలో అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా అల్లాహ్ మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటాడు. మీరు ఒంటరిగా ఉన్నా మీరు ఒంటరివారు కాదు. అయితే మనకెందుకు ఎప్పుడూ స్ట్రెస్ అనిపిస్తుంది? మొదటి కారణం, ప్రతి విషయాన్ని మనమే నియంత్రించాలని ప్రయత్నించడం. భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఉద్యోగం వస్తుందా? పరీక్షలో పాసవుతానా? నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలతో మనస్సు నిండిపోతుంది. కానీ భవిష్యత్తు మన చేతిలో లేదు, అది అల్లాహ్ చేతిలో ఉంది. మన పని ప్రయత్నించడం మాత్రమే, ఫలితమివ్వడం అల్లాహ్ పని. రెండవ కారణం, ఓవర్ థింకింగ్. ఒక చిన్న సమస్య జరిగినా దాని గురించి 10 సార్లు ఆలోచించడం, ఇంకా జరగని విషయాల గురించి కూడా భయపడటం. మనోవిజ్ఞాన శాస్త్రం కూడా చెబుతోంది, నిరంతరం ఒకే ఆలోచనలను తిరిగి తిరిగి ఆలోచించడం మన ఒత్తిడిని పెంచుతుంది. ఇస్లాం దీనికి పరిష్కారంగా తవక్కుల్ను నేర్పుతుంది. మన వంతు ప్రయత్నం చేసిన తర్వాత మిగిలినదంతా అల్లాహ్పై వదిలేయాలని బోధిస్తుంది. మరో కారణం, మన జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవడం. సోషల్ మీడియాలో ఇతరుల విజయాలు మాత్రమే కనిపిస్తాయి, కానీ వారి పరీక్షలు కనిపించవు. మనకు మాత్రం మన సమస్యలే కనిపిస్తాయి. అప్పుడు మనం అల్లాహ్ ఇచ్చిన అనేక నియమతులను మరిచిపోతాం. కృతజ్ఞత తగ్గినప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది. మరో ముఖ్యమైన కారణం, సలాహ్ మరియు ధిక్ర్కు దూరం అవ్వడం. హృదయానికి నిజమైన ఆహారం అల్లాహ్ జ్ఞాపకం. అది తగ్గినప్పుడు హృదయం ఖాళీగా అనిపిస్తుంది. ఆ ఖాళీని ఈ ప్రపంచంలోని ఏ వస్తువు నింపలేడు. అందుకే అల్లాహ్ సుబ్హానువతాలా సూరా అర్-రాద్ ఆయత్ 28లో ఇలా ప్రకటించాడు: తెలుసుకోండి, అల్లాహ్ స్మరణ ద్వారానే హృదయాలు ప్రశాంతతను పొందుతాయి. ఈ ఆయత్ స్ట్రెస్కు ఇస్లాం ఇచ్చే గొప్ప సమాధానం. నిజమైన ప్రశాంతత డబ్బులో కాదు, ఉద్యోగంలో కాదు, మనుషుల ప్రశంసలో కాదు, అది అల్లాహ్ సుబ్హానువతాలా స్మరణలో ఉంది. అలాగే సూరా అల్ బకరా ఆయత్ 286లో అల్లాహ్ ఇలా అంటాడు: అల్లాహ్ ఏ ప్రాణిపై కూడా దాని శక్తికి మించిన భారాన్ని మోపడు. ఈ ఆయత్ వినగానే ఒక విషయం గుర్తుంచుకోండి. ఈరోజు మీరు మోస్తున్న బాధ ఎంత పెద్దదైనా అల్లాహ్ దాన్ని మోయగల శక్తిని కూడా మీలోనే ఉంచాడు.
మీకు శక్తి లేకపోతే ఆ పరీక్ష మీపై వచ్చేది కాదు. ఇంకా సూరా ఆలీ ఇమ్రాన్ ఆయత్ 159లో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు: ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అల్లాహ్ పైనే నమ్మకముంచు. నిశ్చయంగా అల్లాహ్ తనపై నమ్మకముంచేవారిని ప్రేమిస్తాడు. ఈ తవక్కుల్ అంటే చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు. మన వంతు కష్టపడడం, ఆ తర్వాత ఫలితాన్ని అల్లాహ్పై వదిలేయడం. ఇదే నిజమైన ఈమాన్. ఇదే స్ట్రెస్ తగ్గించే ఇస్లామీయ మార్గం. ఈ ఖురాన్ ఆయత్తులు మనకొక గొప్ప సందేశాన్నిస్తున్నాయి. జీవితంలో ఒత్తిడి రావచ్చు, మనస్సు అలిసిపోవచ్చు, కానీ అల్లాహ్కు దగ్గరయ్యే ప్రతి అడుగు మన హృదయానికి కొత్త బలాన్ని, కొత్త ఆశను, కొత్త ప్రశాంతతను ఇస్తుంది. ఇప్పుడు ఖురాన్ తర్వాత సహీ హదీస్ ఈ విషయంపై మనకు ఏమి నేర్పుతుందో చూద్దాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు: ఒక ముస్లింకు అలసట, అనారోగ్యం, ఆందోళన, దుఃఖం, బాధ లేదా మనోవేదన ఏదైనా కలిగినా, చివరకు ముళ్ళు గుచ్చుకున్నంత చిన్న బాధ కూడా వచ్చినా అల్లాహ్ దాని ద్వారా అతని పాపాలలో కొన్నింటిని క్షమిస్తాడు. ఈ హదీస్ సహీ అల్ బుఖారీ మరియు సహీ ముస్లింలో ఉంది. ఈ హదీస్ మనకు స్ట్రెస్ను మహిమపరచమని చెప్పడం కాదు, కానీ ఒక విశ్వాసి ఎదుర్కొనే ప్రతి బాధ అల్లాహ్ దృష్టిలో విలువైనదని గుర్తుచేస్తుంది. మనం ఓర్పుతో అల్లాహ్పై నమ్మకం ఉంచితే ఆ కష్టం వృధా కాదు. మరో సహీ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు: బలమైన మూమిన్ అల్లాహ్కు బలహీనమైన మూమిన్ కంటే ఎక్కువ ప్రియమైనవాడు. అయితే ఇద్దరిలోనూ మంచి ఉంది. నీకు ఉపయోగపడే విషయాల కోసం కృషి చెయ్యి. అల్లాహ్ సహాయం కోరుకో, నిరాశ చెందకు. ఇది సహీ ముస్లింలో ఉంది. ఈ హదీస్ మనకు 3 విషయాలు నేర్పుతుంది: కష్టపడాలి, అల్లాహ్ సహాయం అడగాలి, నిరాశకు లొంగకూడదు. ఇస్లాం కేవలం దువా చేయమని మాత్రమే కాదు, ప్రయత్నం కూడా చేయమని బోధిస్తుంది. స్ట్రెస్, ఆందోళన లేదా బాధ కలిగినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు ఒక గొప్ప దువాను నేర్పారు: అల్లాహుమ్మ ఇన్నీ అబ్దుక వబ్ను అబ్దిక వబ్ను అమతిక నాసియతీ బియదిక మాదిన్ ఫీయ హుక్ముక అద్లున్ ఫీయ కదావుక. ఈ దువా చివరలో అల్లాహ్ను, ఖురాన్ను మన హృదయాలకు వెలుగుగా, మన దుఃఖానికి ఉపశమనంగా, మన ఆందోళనకు నివారణంగా చేయమని ప్రార్థిస్తాం. ఈ దువాను ఇమాం అహ్మద్ తన ముస్నద్లో నమోదు చేశారు మరియు అనేక పండితులు దీనిని సహీహిగా పేర్కొన్నారు. ఇప్పుడు ప్రవక్తల జీవితాలను చూద్దాం. ప్రవక్త మూసా అలైహిస్సలాం ఫిరౌన్ ముందు వెళ్లాల్సి వచ్చినప్పుడు అది సాధారణ బాధ్యత కాదు. ప్రపంచంలోనే అత్యంత అహంకార పాలకుని ముందు అల్లాహ్ సందేశాన్ని చెప్పాల్సిన పరిస్థితి. అప్పుడు ఆయన అల్లాహ్ను ఇలా ప్రార్థించారు: నా ప్రభువా, నా హృదయాన్ని విశాలపరచు, నా పనిని నాకు సులభం చెయ్యి, నా నాలుక మీది ముడిని విప్పు, వారు నా మాటను అర్థం చేసుకునేలా చెయ్యి. ఈ దువా సూరహ్ తాహా ఆయత్ 25 నుండి 28 వరకు ఉంది. చూడండి, ఆయన భయాన్ని దాచలేదు, తన బలహీనతను అంగీకరించారు. కానీ మనుషుల ముందు కాదు, అల్లాహ్ ముందు. ఇదే ఒక ముమిన్ మార్గం. ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం చేప కడుపులో చీకటిలో చిక్కుకున్నప్పుడు కూడా నిరాశపడలేదు. ఆయన ఇలా దువా చేశారు: లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. ఈ దువాను ఖురాన్ సూరత్ అల్ అంబియా పేర్కొంటుంది. అల్లాహ్ ఆయన దువాను స్వీకరించి కష్టాల నుండి విముక్తి కలిగించాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అనేక ఒత్తిడులను ఎదుర్కొన్నారు. మక్కాలో హింస, బహిష్కరణ, పేదలికం, తనకు అత్యంత ప్రియమైన భార్య ఖదీజా రదియల్లాహు అన్హా మరియు తనకు అండగా నిలిచిన అబూతాలిబ్ మరణం, ఉహుద్ యుద్ధంలోని కష్టాలు, ఇవన్నీ ఆయన జీవితంలో వచ్చాయి. అయినప్పటికీ ఆయన తన సలాహను, దువాను, తవక్కుల్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. కష్టం వచ్చినప్పుడల్లా ఆయన అల్లాహ్ వైపే మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. అల్లాహ్ కొన్నిసార్లు మన జీవితంలో స్ట్రెస్ను ఎందుకు అనుమతిస్తాడు? ఎందుకంటే మనం ఎంత బలహీనులమో గుర్తు చేయడానికి, మనం అల్లాహ్పై ఆధారపడాలని చేయడానికి, మన దువాలను పెంచడానికి, మన హృదయంలో అహంకారాన్ని తగ్గించి వినయాన్ని పెంచడానికి, ఈ దునియా శాశ్వత నివాసం కాదని గుర్తు చేయడానికి. సరైన విధంగా ఎదుర్కొంటే స్ట్రెస్ మన ఈమాన్ను బలహీనపరచదు, దాన్ని మరింత బలంగా మార్చగలదు. అందుకే ప్రతిరోజూ కొన్ని అలవాట్లు పెంచుకోవాలి. 5 పూటల సలాహ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకండి. ప్రతిరోజూ కొంత సమయం ఖురాన్ చదవండి, ఎక్కువగా జిక్ర్ చేయండి, అస్తగ్ఫిరుల్లాహ్ అని తరచూ చెప్పండి. ప్రతిరోజూ అల్లాహ్తో మనస్ఫూర్తిగా దువా చేయండి. మీకు ఉన్న నియమతులను గుర్తించుకొని కృతజ్ఞత చూపండి.
ఇతరులతో మీ జీవితాన్ని పోల్చుకోవడం తగ్గించండి. మీ సమయాన్ని సక్రమంగా నిర్వహించండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. ఒకవేళ స్ట్రెస్ చాలా తీవ్రంగా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే నమ్మకమైన కుటుంబ సభ్యులతో మాట్లాడండి, లేదా అర్హత కలిగిన వైద్యుడు లేదా మానసిక ఆరోగ్య నిపుణుని సహాయం తీసుకోండి. ఇది తవక్కుల్కు వ్యతిరేకం కాదు. ఇస్లాం అల్లాహ్పై నమ్మకం ఉంచుతూ అనుమతించబడిన మార్గాలను కూడా ఉపయోగించమని బోధిస్తుంది. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, ఇప్పుడు ఒక విషయాన్ని మన హృదయంలో బలంగా నిలుపుకుందాం. స్ట్రెస్ మీ జీవితంలో ఉండవచ్చు, కానీ అది మిమ్మల్ని అల్లాహ్ నుండి దూరం చేయకూడదు. ఎందుకంటే శైతాన్ కోరుకునేది అదే. మీరు సమస్యల్లో ఉన్నప్పుడు సలాహ్ను వదిలేయాలని, దువా చేయడం ఆపేయాలని, అల్లాహ్ మిమ్మల్ని వదిలేశాడని మీరు నమ్మాలని అతను కోరుకుంటాడు. కానీ ఒక ముమిన్ అలా చెయ్యడు. కష్టాలు పెరిగినప్పుడు అల్లాహ్కు మరింత దగ్గరవుతాడు. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రతి స్ట్రెస్కు ఒకే కారణం ఉండదు. కొన్నిసార్లు శారీరక అలసట, నిద్రలేమి, నిరంతర ఒత్తిడి లేదా మానసిక ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. ఇస్లాం మనకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్నిస్తుంది. అదే సమయంలో అవసరమైనప్పుడు హలాల్ మరియు సరైన వైద్య సహాయం తీసుకోవడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చికిత్స తీసుకోండి, ఎందుకంటే అల్లాహ్ ప్రతి వ్యాధికి దానికి తగిన చికిత్సను కూడా సృష్టించాడు అని బోధించారు. ఈ హదీస్ సునన్ అబూ దావూద్ మరియు జామిఉత్ తిర్మిదీలో ఉంది. కాబట్టి మీ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉండి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. సలాహ్, దువా, ఖురాన్తో పాటు నమ్మకమైన కుటుంబ సభ్యులు, పండితులు లేదా అర్హత కలిగిన వైద్య నిపుణుల సహాయం కూడా తీసుకోండి. ఇది అల్లాహ్పై నమ్మకం లేకపోవడం కాదు, అల్లాహ్ ఇచ్చిన అనుమతించబడిన మార్గాలను ఉపయోగించడం. ఇప్పుడు మీ హృదయాన్ని ఒక్కసారి ప్రశ్నించుకోండి. మీ స్ట్రెస్లో ఎంత భాగం అల్లాహ్ చేతిలో ఉన్న విషయాలను మీరే నియంత్రించాలని ప్రయత్నించడం వల్ల వస్తోంది? మీరు బాధలో ఉన్నప్పుడు ముందుగా ఎవరిని ఆశ్రయిస్తారు? మీ ఫోనా, లేక అల్లాహ్ సుబ్హానహు వ తఆలానా? మీ ఆందోళనలన్నింటినీ చివరిసారిగా ఎప్పుడు సజ్దాలో అల్లాహ్ ముందుంచారు? ఈరోజు మీకు వచ్చిన ఈ స్ట్రెస్ మిమ్మల్ని అల్లాహ్కు గతంలో ఎన్నడూ లేనంత దగ్గర చేస్తే అప్పుడది కేవలం బాధేనా, లేక ఒక గొప్ప నియమతా? సోదరులారా, ఈ దునియా శాశ్వత విశ్రాంతి కోసం కాదు, జన్నతే నిజమైన విశ్రాంతి. ఇక్కడ ప్రతి పరీక్షకు ఒక ముగింపుంది, ప్రతి రాత్రికి ఒక ఉదయం ఉంది, ప్రతి కష్టంతో పాటు సౌలభ్యం కూడా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అష్-షర్హ్లో 2 సార్లు చెబుతున్నాడు, నిశ్చయంగా కష్టంతో పాటు సౌలభ్యం ఉంది, నిశ్చయంగా కష్టంతో పాటు సౌలభ్యం ఉంది. ఈ వాగ్దానం అల్లాహ్ నుండి వచ్చింది. ఆయన వాగ్దానం ఎప్పటికీ తప్పదు. అందుకే ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకుందాం. పరిస్థితులు మారిన తర్వాత అల్లాహ్ను ఆరాధించను కాదు, అల్లాహ్ను ఆరాధిస్తూ పరిస్థితులు మారే వరకు ఓర్పుతో ఉంటాను. ప్రతి సలాహ్ను కాపాడుతాను, ప్రతిరోజూ ఖురాన్ చదువుతాను, వికర్ మరియు ఇస్తిగ్ఫార్ను పెంచుతాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పిన ఆందోళనకు సంబంధించిన దువాలను నేర్చుకుంటాను. నాకు ఉన్న నియమతులకు ప్రతిరోజూ కృతజ్ఞత చెబుతాను. నా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ హలాల్ మార్గంలో కష్టపడతాను. ఫలితాన్ని పూర్తిగా అల్లాహ్పై వదిలేస్తాను. ఖురాన్ మరియు సహీహ్ సున్నహ్ను జీవితాంతం గట్టిగా పట్టుకుంటాను. చివరిగా మనమందరం కలిసి దువా చేద్దాం. యా అల్లాహ్, మా హృదయాలకు ప్రశాంతతను ప్రసాదించు. మా స్ట్రెస్, ఆందోళన, బాధ మరియు భయాన్ని తొలగించు. ప్రతి పరీక్షలో మాకు సబర్, తవక్కుల్ మరియు బలమైన ఈమాన్ను ప్రసాదించు. మా దువాలను స్వీకరించు. మా పాపాలను క్షమించు. ఖురాన్పై ప్రేమను, సున్నహ్ను అనుసరించే తౌఫీక్ను మాకు అనుగ్రహించు. మా జీవితాల్లో బరకతును ప్రసాదించు. ఈ దునియాలో మాకు మేలు కలుగుజేయి. ఆఖిరత్లో జన్నతుల్ ఫిర్దౌస్ను ప్రసాదించు. మా తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను మరియు సమస్త ముస్లిములను నీ కరుణతో కాపాడు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.